అంటే ముందుగా అందరికి అందరూ బాగుండాలి, అందరం మేము అందరం కూడా ఉండాలి. ఇంకా వీడియో స్టార్ట్ చేయండి. అదిగో చూడండి, ఈరోజు వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ ముగ్గురికి సమానంగా. ఎవరు ముందు ఫస్ట్ తింటారో చూద్దాం. మన మధ్యలో ఉన్న షేట్ అయితే మాత్రం తలకాయ ఎత్తుతలేడు. ఎత్తండు, నవ్విండు. లైట్ వేయమంటే లైట్ వేయటం అమ్మ. మేము చూడరే తెలుగు చూడు ఎట్ట ఉపయోగిస్తుందో. అట్ట ఆనుకొని ఇట్ట పెట్టుకొని బాగా అటు ఊరికి నిద్రపోవచ్చు అని. ఒక్క నిమిషం ఆగాలి పూన. అప్పుడు మా రాజ్యంలో వచ్చేసి సైనికులంతా వీళ్ళంతా మా రాజ్యంలో అదిగో మధ్యలో ఉన్న మనిషి మంత్రి పదవి ఇచ్చేసానండి. అప్పుడు ఆ అబ్బాయికి అతనికి వచ్చేసి అప్పుడు మంత్రి పదవిలో అతను ఏమేమో చేసేవాడు నాకు తెలియకుండా. నేను పొద్దుగాలు లేచి అప్పుడు నేను రాజుగా ఉన్నప్పుడు నేను పొద్దుగాలు లేచి నేను వెళ్ళేవాడిని. అదిగో మంత్రి గారు వచ్చేసి ఏమేమో చేసేవాడు ఊర్లోనే తిరిగి. నాకు తెలియకుండా నేను ఒక ఊరికి వెళ్ళిపోతే మా మంత్రి గారు ఒక ఊరికి వెళ్ళేవాడు. అదిగో పక్కన ఉన్న సైనికులను ఇద్దరిని వేసుకొని వెళ్ళిపోయేవాడు. నేను రాజుని కదండి, రాజుగారి లెక్క నేనుంటే ఆ మంత్రి వచ్చేసి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయేవాడు. మా రాజ్యంలో నైట్ పూట మాకు ధాన్యము తినటానికి తిండి, ధాన్యము, రత్నాలు, బంగారపు బిళ్ళలు అవన్నీ నైట్ పూట పోయేవాడు మా మంత్రి గారే. మా మంత్రి గారికి ఒళ్ళంతా ఆమెదం పూసి మా పక్కన ఉన్న ఇద్దరు సైనికులు తీసుకెళ్ళే వాళ్ళు. సైనికులు గారు కొంచెం తలకాయలు ఎత్తి ముఖాలు చూపించండి. మంత్రి గారు ఇవాళ ఏమేమి తీసుకొచ్చారండి నైట్కి. అప్పుడు మా రాజ్యంలో అలానే చేసేవాళ్ళు. మేము నైట్ పగులంతా అందరికి పంచేవాళ్ళమే. నైట్ పోయి మళ్ళీ ఎవరికి ఇచ్చిన వాళ్ళకి అడ్డేసుకొచ్చుకుంటారు. మా రాజ్యంలో నైట్ పోయి మా మంత్రి గారు తీసుకొచ్చేవాడు, పగులు మేము అందరికి పంచేవాళ్ళమి. మా రాజ్యంలో వద్దు మంత్రి గారు అలా చేయటం బాగుండదు అంటే, లేదండి రాజుగారు మీరు అట్టే చెయ్యాలి, మీకెందుకు నైట్ దొంగతనం చేసి తెచ్చేది మేము, మీకెందుకు బాధ అని చెప్పేవాడు. మళ్ళీ ప్రజలంతా వచ్చి రాజుగారు నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు, రాజుగారు మీరు నిన్న ఇచ్చిన బహుమానాలు మొత్తం దొంగలెత్తకపోయినారు అని చేసి ఏమంటే మంత్రి గారు మీరేమన్నా వెళ్ళారు అంటే మా మంత్రి గారు అంత చెప్పినాయంటో ఆ పక్కన ఉండే సైనికులు మొత్తుకున్నా కానీ అసలు వినేవాడు కాదు. మా రాజ్యంలో ఒక నత్తకుండేది. మా రాజ్యంలో ఒక నత్తకుండేది. మంత్రి గారు వద్దులేండి వేరే రాజ్యం మీద దండెత్తుకోమని అంటే ఇటు దండెత్తుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళకి టాపిక్ ఏం మారట మరి ఆ అప్పుడు అట్లే జరిగింది. మరి నాకు అన్ని గుర్తొచ్చినాయి మొత్తం నేను చెప్తున్నా. ఎవరు పుట్టినము ఎందుకు పుట్టిన అందరం పుట్టినాము అందుకే కదా నాకు గుర్తొచ్చి నేను చెప్తున్నా. అది పిల్లలకి నవ్వు వచ్చేస్తుంది అండి. అప్పుడు మా రాజ్యంలో మంత్రి గారికి వచ్చేసి మంచిగా ఆముదం రాసేసి బట్టలు మొత్తం తీసేసి ఒక బట్ట మొక్క కట్టుకుండేవాడు కింద. ఒకవేళ ఎవరైనా పట్టుకున్నా కానీ కటికని జారిపోవటానికి మంత్రి గారు అంత పవర్ఫుల్గా ఉండేవాడు. ఎందుకంటే దొరకొద్దు, మళ్ళీ తెల్లారి పొద్దున్నే రాజుగారు పంచాలి కదా అందరికీ.
నైట్ పగులు మొత్తం పంచుతామండి. అదే పగులు మొత్తం పంచుతాము. నైట్ వచ్చేసి మా మంత్రి గారు వెళ్ళి మొత్తానికి నిద్ర మాత్రలు వేసి వాళ్ళని పడుకోబెట్టి తెచ్చేవాడు. కుక్కలు మొరక్కుండా కుక్కలకు కుక్క బిస్కెట్లు వేసుకుంటా వెళ్ళిపోతాడండి. అప్పుడు నేను రాదును కదండి. ఇంకా నేనేమో నా పని మీద నేను అన్నీ చూసుకోవాలి కదా. ఆ పనుల మీద నేను వెళ్ళిపోతే మా మంత్రి గారు తెల్లారుల కల మొత్తం తీసుకొచ్చాడు. కంటిన్యూ అవుతుంది అట్లా. మంత్రి గారు మీరు ఈ జన్మ గురించి మాట్లాడొద్దు, గత జన్మ గురించి మాట్లాడుకోవాలి మనము ట్రాఫిక్లో. ఏంది ఇదిగో ఇటీవల ఉన్న సైనికుడు వచ్చేసి చెప్పాలనా? సరే నీ స్టోరీ తర్వాత చెప్తాలే, ఫస్ట్ మంత్రి గారి గురించే చెప్పాలి. అప్పట్లో మంత్రి గారు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేవారు. పోయి గల్లీలలో తిరుగుతుంటాడు అండి ఎక్కువ మంత్రి గారు. పగులు మొత్తం సోదా చేసి వస్తాడు. రాజుగారు మీరు వెళ్ళి పని చూసుకోవచ్చు, కానీ నేను వెళ్ళి ఎవరెవరికి ఇచ్చినమో ఎవరి ఇల్లు ఎక్కడెక్కడ దాచిపెట్టినో అన్నీ పగులు మొత్తం ఇచ్చినాయి అని చెప్పేసి పగులు మొత్తం పోయి పాపం ప్రతి ఇల్లు తిరిగి ఎవరెవరికి ఏమి ఇచ్చారో వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారో అన్నీ కనుక్కొని వచ్చాడు. అన్నీ తెలుసుకొని వచ్చి నైట్ పూట ఆమెదం పోసుకొని ఆమెతో వెళ్ళిపోతాడు ఆయన. ఎలా అనిపించిందండి మా జోకులు? మాకు మీ జోకులు మా జోకులు మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నత్తక అంటండి, నత్తకు కాదులే, మమ్మ ఎందుకు కావద్దు, నత్తకు కాదు. నత్తకంటే ఎట్టంటది, అబ్బో మామూలుగా ఉంటుంది కథ. అప్పుల్లో ఆయన తిరిగేవాడు మంత్రి గారు ఆవిడ చుట్టూరు. పాపం ఆవిడ వచ్చేసి తిరిగేది మంత్రి గారి గురించి. అప్పుడు మంత్రి గారు ఎక్కడ ఉంటాడో పగులు మొత్తం అవి చూసుకొని సరిపోతుండే. ఎవరెవరికి ఏమేమి పంచినామో ప్రతి ఇల్లు తిరిగి చూసుకోవాల్సి వచ్చా. నైట్ పూట ఆమెదం పూసుకొని పోవాల్సి వస్తుండే. ఒక గోసి కొట్టు పెట్టుకుంటాడండి, ఒక గోసి కట్టుకొని ఆమెదం పూసుకొని పోతాడు. ఎవరైనా పట్టుకున్నా కానీ చర్రం జారి వెళ్ళిపోతాడు అనమాట. అట్నే మన చెరువులో చేపలు ఎట్నానో పట్టుకుంటే కటిక్కని జారిపోతాయి కదా, మనకు పట్టు దొరకదు కదా. అట్లా మంత్రి గారు మహా తెలివి కల్లోడు. అయిపోవాలా వాళ్ళు ఒకరోజు ఒక వీడియోలో వస్తుంది వాళ్ళది, నీది ఒక వీడియోలో అయిపోవాలా. ఫస్ట్ ఇవాళ మంత్రి గారి గురించే చెప్పాలి అన్నీ, ఏది చెప్పినా కానీ. అప్పుడు మంత్రి గారు కానీ చాలా బుద్ధి కల్లోడు. పగులు మొత్తం ఇచ్చేది, నైట్ మొత్తం దొంగతనం చేసి తెచ్చుకుంటేది. అరే ఆడికి ముక్కులు అలా వస్తుంది ఏమో చూడు. మంత్రి గారు మీరు కొద్దిగా ఆ గత జన్మ గుర్తు తెచ్చుకోవాలి. మీరు గత జన్మ గుర్తు తెచ్చుకొని అప్పట్లో అబ్బో మంత్రి గారు ఎలా ఉండేవాడని, మామూలుడు కాదు మంత్రి. సాయంత్రం ఒక పేపర్ మీద చేసి మళ్ళీ ఇంకొక వీడియో పెడతాంలే మంత్రి గారి గురించి. స్టోరీ చాలా ఉంది. చెప్పాను నా గురించి కూడా ఒక పేపర్ రాసిస్తా, చెప్పండి ఎంత బుద్ధి కల్లోని, ఎంతమందికి దాన ధర్మాలు చేసినాను. ఏంది స్టోరీస్ రాయాలి మొత్తం, నేను చెప్తా మొత్తం రాయాలి, ఒక పేపర్ మీద రాయాలి. మర్చిపోకుండా ఎడబెట్టుకొని చెప్తాను నేను అన్ని స్టోరీ మొత్తం. ఆహారం తీసుకోడు. అదిగో చూడండి మంత్రి గారు ఎంత ఆకలి మీద ఉంటే పాపం, అదిగో చూడండి పగులు మొత్తం పోయేస్తారు కదా, తిరిగి చూసుకొని వస్తారు పాపం. నైట్ పూట పోవాలంటే మళ్ళీ చూద్దు బలం కావాలి కదా, ఎవరైనా పట్టుకున్నా ఆయన ఓడిపెట్టుకొని రావడానికి. డబ్బాల పక్కది మంత్రి గారు సరే కనపడతలేరు. మరి నువ్వే కదా మామ నా గురించి ఏమన్నా చెప్పు మామ అని అంటే నాకు కరెక్ట్ నాకు గుర్తొచ్చింది. మరి ఆ జనంలో గుర్తొచ్చింది మొత్తం చెప్తున్నా. సాయంత్రం వచ్చేసి సింహాద్రి గురించి చెప్తా, రేపు వచ్చేసి బుడ్డా గురించి చెప్తా, ఎల్లుండి హిందూ గురించి చెప్తా. అప్పట్లో రాణులు ఎలాగ ఉండేవారు అని చెప్పేసి హిందూ మీద ఒక వీడియో. ఇప్పుడు ఒక భటుడు ఎలా ఉంటాడో, ఒక సైనికుడు ఎలా ఉంటాడో నీ గురించి చెప్తా. ఈరోజు ఫస్ట్ నాది రాజుగారి గురించి అయిపోయింది స్టోరీ. తర్వాత మంత్రి గారు,
మంత్రి గారి కింద రాజుగారి సలహాదారుడు సింహాద్రి. బొడ్డోడు వచ్చేసి రాణిగారి సలహాదారుడు. కరెక్ట్ చెప్పినా లేదా? నీకు సలహాలు ఇచ్చేది ఆడే కాదు, నా గురించి ఏదో ఒకటి చెప్పేది. రాజుగారి సలహాదారుడేమో సింహాద్రి, రాణిగారి సలహాదారుడేమో బొడ్డోడు. వాడి గురించి చెప్తా అండి. మస్తు నవ్వంటే నవ్వు కదా, అసలు ఆగదు, పొట్ట చెక్కలు అవ్వాలి, అట్ట నవ్వు అవుతుంది. ఈరోజు మన మంత్రి గారు వచ్చేసి నెత్తి గీరుకుంటుండు, అదిగో మొక్కలు ఏరుకుంటుండు. అంటే సాయంత్రం ఎట్లా అదే సాయంత్రం మళ్ళీ ఎట్లా చేయాలని ఆలోచన మీద పడి మొక్కను చూడ అంటే ఇట్లా సిదుపుతుండ అనమాట. వాడు పట్టుకున్నా కానీ దొరకకుండా అనమాట. ఇట్ట ఆడాడు ఉన్నట్టు ఏరుకు అబ్బా తట్టుకెళ్ళకపోతానుయ్యా. మంత్రి గారు కింద పైన ఏరుకొని తినొద్దండి. మన రాజ్యాన్ని మళ్ళీ మనం నైట్ పూట మళ్ళీ పోయి తెచ్చుకోవచ్చులేండి. మీరు ఎట్టా వెళ్తారు కదా, ఒక అరమూట ఎక్కువ తెచ్చుకుంటే అయిపోద్ది. మళ్ళీ ఏరుకొని ఎందుకంటే పల్లెంలో వేసుకొని తింటారు. మంత్రి గారు పక్కన వేసుకొని మర్చిపోయి అట్లా తినేస్తారండి మీరు. మళ్ళీ గత జన్మ జ్ఞాపకాలు అన్నీ పోయినాయి అనుకో, మళ్ళీ నువ్వు మంత్రివి కాదనుకుంటావు. మళ్ళీ మంత్రి గారు మీరు ఎప్పుడు అట్లా చేయగాకండి. మళ్ళీ ఆరోగ్యం మంచిగా ఉంచుకోవాలి. ఎందుకంటే పగలు మొత్తం దానం చేస్తాం, నైట్ మొత్తం దానం చేసుకొని చేస్తాం మనం. నల్లటి ముసుకేసుకొని పోతాడు, గొంగడ కప్పుకొని నల్లటిది కప్పుకొని పోయేది. ఎక్క చీకట్లో కుక్కలు అరవకుండా కుక్కలకు మొత్తానికి బిస్కెట్లు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. రాజుగారికి ఏం అవసరం లేదు, రాజుగారు నైట్ పూట వెళ్ళరు కదా. ఏంది సొక్క అంటుంది. అదే మంత్రి గారు అప్పుడు ఆ జన్మలో ఏదో చేసినట్టున్నారు. అది ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మైండ్లో గుర్తొస్తున్నాయి, శరీరానికి కూడా తగులుతున్నాయి. ఏమంటే సలహాదారుడు గారు మంత్రి గారు మన ఆహారం ఎలాగుందండి? చాలా బాగుంది. మంత్రి గారి స్టోరీ అదిరిపోయింది. అక్కడ ఉన్నారండి వాళ్ళు, వాళ్ళని బట్టకరావాలి, నవదీప్ని నందుని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక స్టోరీ రాస్తా. అదే అప్పుడు ఆ జనంలో ఏం జరిగిందో మరి గుర్తు తెచ్చుకొని రాయాలి పేపర్ మీద. అందరికి గుర్తుపెట్టుకోవాలంటే ఎట్ట గుర్తుపెట్టుకుంటారు? గత జన్మ జ్ఞాపకాలు మొత్తం. ఎంత అయిపోయింది? నాకొద్దులే తినుబట. రాణిగారు సలహాదారులు అంటే ఎలా ఉండాలండి? రాజుగారి మీద ఏమి ఎక్కించి చెబుతారో సలహాదారుడు గారు. రాజుగారి మీద లేనిపోని మాటలు అన్నీ చెబుతాడండి ఆ సలహాదారుడు గారు రాణిగారికి. మంత్రి గారు అండి, మీకు ఎంతమంది అండి పిల్లలు ఎంతమంది గుర్తు రావట్లేదండి. పెళ్ళే కదా అప్పుడు. ఏం సాయంత్రం గుర్తు తెచ్చుకొని చెప్తాలే అండి. 10 మందిరా? మామూలు కాదు మంత్రి గారు. అబ్బో మంత్రి గారికి చిగ్గులు వచ్చే. ఏం కాదులేండి మంత్రి గారు. ఎందుకంటే పాపము పగులు మొత్తం పోయి తిరిగి అన్నీ చూసుకొని రావాలి, ఇంట్లో చూసుకోవాలి. మళ్ళీ రాజుగారు చేసిన ఆజ్ఞ ప్రకారం మళ్ళీ పోయి నైట్ పడిపోయి దొంగతనం చేసి తీసుకొని రావాలి. రాజుగారు చెప్పినట్టు వినాలి కదా మంత్రి. మరి రాజుగారు మరి తెల్లారి అందరికి బహుమానాలు పంచాలంటే ఎట్లా? ఈరోజు ఒక 10 మందికి ఇస్తాము, అది మళ్ళీ నైట్ పూట పోయేది ఆ 10 మందికి అడే దొంగతనం చేసి ఇచ్చేది, మళ్ళీ ఇంకో 10 మందికి ఇచ్చేది. అట్లా రాజ్యాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చినాం అనమాట అప్పట్లో మేము. 10 మందికి ఇచ్చేది, దానం చేసేది. ఆ 10 మంది కాడ రాత్రి నువ్వే దొంగతనం చేసి తెచ్చేవాడివి, మళ్ళీ తెల్లారి పంచేవాళ్ళం మేము ఆనందం రాజుకొని. ఆ సలహాదారులను ఇద్దరం తీసుకొని పోయేవారు మీరు.
చేద్దాం చేద్దాం. మా రాజ్యం దొంగల రాజ్యం. రాజుగారికి చిగ్గులు వచ్చి రాణి గారికి చిరణం వచ్చి వాళ్ళిద్దరు పెళ్ళికి ఆనందం అతిథిగా వచ్చే. ఒక ఫోన్ వచ్చిందండి, ఫోన్ మాట్లాడాక మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చేసింది. మంత్రి గారు చాలా బాధపడిపోతుండ్రు. మంత్రి గారు స్ప్రైట్ తాగుతుండ్రు, మంత్రి గారు చూస్తుండ్రు, పల్లెం సాయి చూస్తుండ్రు, మంత్రి గారు నా సాయి చూస్తుండ్రు. అదిగో మంత్రి గారు మళ్ళీ స్ప్రైట్ తాగుతుండు, అదిగో మూతి దగ్గర పెట్టుకుంటూ అదిగో లేపిండు తాగుతుండు, అదిగో నవ్వుతుండు, అదిగో నోట్లో పెట్టుకుంటూ తాగుతుండు మంత్రి గారు. అదిగో తాగేసిండు, మింగేసిండండి. అదిగో మళ్ళీ నోట్లో పెట్టుకుండండి, మళ్ళీ తాగుతుండండి. అది పానిగ్రహం అయ్యి స్ప్రైట్ కాదు. అప్పట్లో మంత్రి గారు అలానే తాగారు. మంత్రి గారు దోసకాయ ముక్కలన్నీ ఆడబెట్టిండండి, ఎందుకంటే నాటడానికి. మళ్ళీ దోసకాయ ఆడ మట్టిలో మళ్ళీ నాటుతాడండి తీసుకుపోయి దోసకాయ ముక్కలన్నీ. ఆయన నాటడం వల్ల మళ్ళీ రేపు మళ్ళీ మొలకలు వస్తాయి కదండి, మళ్ళీ పాప మూర దొంగతనం చేసుకొని పొమ్మని చెప్తానని చెప్పేసి నేను మంత్రి గారు దోసకాయలు తినకుండా ఆ విత్తనాలు అవన్నీ పెట్టుకుంటాం. రాజుగారు మీ దెబ్బ తట్టుకోలేకపోతున్నాం మేము, అందుకని మన తోటలోనే వేద్దామండి దోసకాయలు అని చెప్పేసి ఆ దోసకాయ విత్తనాలు అవన్నీ ఆడబెట్టుకుంటాం. అవి నాటుతానంటండి పోయి. రాజుగారు ఇప్పటికే మీరు ఇచ్చినట్టే తీసుకొని రమ్మంటున్నారు, అందుకని చెప్పేసి తట్టుగా రాక పాపము తినే దోసకాయలు కొని దాచిపెట్టుకున్నాండి అండి. అదిగో చూడండి, అలా చెప్తుంటారు రాజుగారితో, అలా అబద్ధం చెబుతారు మంత్రి గారు. ఎందుకంటే పాపము తిరగాలంటే దోసకాయలు మళ్ళీ దొంగతనం చేసుకోవాలంటే చాలా కష్టం కదా అడవుల్లోకి పోయి. అందుకని చెప్పేసి మన రాజుగారు మన తోటలోనే నాటుదాము, ఇంక నేను వెళ్ళలేనండి అంత దూరం, నా వయసుగానే అయిపోవస్తున్నది, మీరేమో నైట్ పూట రోజు పొమ్మంటారు. సలహాదారుడు గారు వెళ్ళిపోతున్నారండి అయిపుసుకొని తినేసి. అదిగో మంత్రి గారు వెళ్తున్నారండి దోసకాయ విత్తనాలు నాటడానికి తోటలో. అదిగో మళ్ళీ రాణిగారు సలహాదారుడు ఆడనే కూర్చొని ఉండండి. అతను ఎందుకనో మరి ఆలోచన చేస్తుండో, నవ్వు కాదు, వెళ్ళాడండి సలహాదారుడు కానీ మొత్తం ఖాళీ అయిపోయిందండి, బోడిగుండు చేసినట్టు అయింది. అరే రాండ్రే చెబుదురావు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? అదిగో చూడండి, మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం, కళ్ళు దాగి సించేస్తాం, సారాయి దాగి ఊగేస్తాం. ఓ వాళ్ళకి వచ్చాడండి మంత్రి గారు. అబ్బో మంత్రి గారికి ఒక సొక్క పోయాండ్రా తాగుతుంది. మంత్రి గారు తాగండి పానిగ్రహం. మంత్రి గారు పక్కన జుత్తు బొబ్బు కూడా ఉన్నట్టుండి, ఇటు జుత్తి చెంపక జుత్తు కదా, బొబ్బు కూడా ఉన్నట్టుండు. ఆడుగో మస్తు చూశారు ఇల్లు ఎక్క తిరిగి వస్తాడు ఆడుకొని. మంత్రి గారు సలహాదారుడు గారు ఎక్కడ ఉన్నారండి? మూలలో ఇరకపోయి ఉన్నారా? కూర్చొని తింటా. మరి ఇంక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు చెప్తారండి? రావాలి, తొందర రావాలి బాబు, చెప్పేసేస్తే అయిపోద్ది. వీడియో స్టోరేజ్ చాలా ఎక్కువైపోతుంది బాబు, మంచి తరుణం మించిన దొరకదు. మీరు వస్తే తొందరగా కార్యక్రమం ముగిచ్చేస్తామండి. మళ్ళీ మాకు వేరే ప్రోగ్రాంలు ఉన్నాయండి, ఎడిటింగ్ ప్రోగ్రాం ఉంది. ఇప్పుడు 2 వీడియోలు ఎడిటింగ్ చేయాలండి. మా మంత్రి గారి వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. మంత్రి గారి సలహాదారులు ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరు వచ్చేసి రాజుగారి సలహాదారుడు, రాణిగారి సలహాదారుడు ఇద్దరు. ఇంకా రాబోయే వాళ్ళు వచ్చేసి మంత్రి గారి సలహాదారులు ఉన్నారండి. మంత్రి గారికి సలహాలు ఇస్తుంటారు అనమాట, అంటే ఎలా చేసుకొని రావాలి, దొంగతనం ఎట్లా చేయాలనేది. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పేర్లు వివరాలు కూడా చెప్తామండి. ఈ సలహాదారుడు గారు ఎక్కడండి? మంత్రి గారు ఇంకో సలహాదారుడు, ఆ మంత్రి గారు ఇప్పుడే వెళ్ళిపోతారా? పట్టకరండి, పొద్దుకోకలేదని చెప్పండి. కనపడి కనపడ కటకిని ఇప్పుడు పోతే పట్టుకుంటారని చెప్పు.
సిగ్గుబాద్ది రాండి 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 సలహాదారుడు గారు. మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం. ఇంకో సలహాదారుని పిలవండి. మంత్రి గారు, మంత్రివర్యులు, మంత్రి గారు, సలహాదారుడు గారు అండి రావాలండి తొందరగా. మళ్ళీ మేము వెయిటింగ్ చేయలేకపోతున్నామండి. అరే ముక్కులే పోతురా రే. అబ్బబ్బబ్బా నిలుబద్దము నిన్ను ఎప్పుడైనా 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 నువ్వు ఎవ్వరు నువ్వు ఎవ్వరు నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ సంగతి గమనిస్తున్నా కొత్తగా. పుంజామ పాట పాడతా. ఇప్పుడు కాదులే, సాయంత్రం పాడతాను. ఇప్పుడు కాదులే. అవును మంత్రి గారు, అప్పటి పాటలో రాసుకుంటానండి, గుర్తులేవండి. మళ్ళీ ఇప్పుడు పాటలు పాడితే అవి పాడకూడదండి, మాకు రావండి. అప్పుడు మీరు మా సలహాదారు గారు కొంచెం కూర్చోరు, ఆడ కూర్చొని చెప్పండి ఒకసారి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయ్యండి. మీకు వీడియో ఎలా అనిపించినది? నేను మంత్రి గారినండి, నేను సలహాదారునండి, నేను రాజుగారి సలహాదారుని, రాణిగారి సలహాదారుని అని చెప్పండి ముగ్గురు. మంత్రి గారు ముందు మీరు స్టార్ట్ చేయండి. మంత్రి చెప్పు, పెద్దగా చెప్పు. మంత్రి అనబడే నేను మంత్రి అనబడే నేను ఇప్పుడు దాకా అన్నం తిన్నాను. చెప్పురా చెప్పు. నిజమే, నేను తప్పు మాటలు చెప్పాను, మంచి మాటలు చెప్పాను. ఇప్పుడు దాకా అన్నం తిన్నాను, మటన్ అన్నం తిన్నాను. అన్నం చాలా బాగుంది, కూరగోం బాగానే ఉంది, కూరగోం బాగానే ఉంది. దోసకాయలన్నీ ఏరి పక్కన పెట్టుకున్నాను, దోసకాయ ముక్కలన్నీ పక్కన ఏరి పెట్టుకున్నాను. అందులో ఉన్న విత్తనాలు మా రాజుగారి తోటలో నాటాలి అని చెప్పు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నైట్ పూట దొంగతనానికి పోయేవాడిని. అదిగో అదిగో అదిగో. సరే, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడుగు. మీకు నచ్చిందా అను? నచ్చిందే నచ్చలేదా? మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పు. మీరు చెప్పండి సలహాదారుడు గారు, రాజుగారు సలహాదారుడు. నేను వచ్చేసి రాజు సలహాదారుడు. నేనే వీడియో ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే. కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ వీడియో ఖచ్చితంగా నచ్చాలి మీకు, ఎందుకంటే నేనే చేసేది ఏం చేసిన ఆ వీడియోలకి. అయితే ఈరోజు టీం వాళ్ళ వీడియోలు అయితే కాదు, ఇంకొకరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను కూడా నొక్కండి. గంటను నొక్కితే మేము వీడియో పెట్టే టగ్గని మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ వెళ్ళిపోండి. మంత్రి గారికి నచ్చినట్టుంది. మంత్రి గారి ముఖంలో నవ్వు రాలేదు, వారి పళ్ళు బయటపడలేదండి. మీరు చెప్పండి రాణిగారు సలహాదారుడు గారు, వీడియో మీకు ఎలా అనిపించిందని. అట కాదు, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నేను అసలు మాట్లాడలేదు, నేను గమ్మునున్నా, మాట్లాడలేదు, గమ్మును కూర్చొని ఉన్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయకండి, మొత్తం మీ ఇష్టం. ఇంకా నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయకండి. ఎవరికి ఫోర్స్ చేసేది లేదు, ఏం లేదు. ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగుతారు, కూర్చోండి. డిస్లైక్ చేయకండి, ఉత్తి కన్నా నాగా తొంగబర్రలు చూడు. సబ్స్క్రైబ్ చేయకపోయినా కాదు, లైక్ సరే ఓకేనండి, బాయ్ అండి అని చెప్పండి. అందరు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు.